గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. దేవుని వాక్యం మనలను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండమని, నిత్యము ప్రభువులో ఆనందించమనే వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. అయినప్పటికీ మనకున్న రకరకాల భయాలు, కష్టాలు, నష్టాలతో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలట. ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? సాధ్యమే. సంతోషంగా ఉండాలి అంటే అప్పులన్నీ తీరిపోవాలి, రోగాలన్నీ పోవాలి, శత్రువులందరూ మిత్రులైపోవాలి, ఆర్థిక ఇబ్బందులని పోయి ఆర్థిక సహాయం వచ్చేలా అప్పుడే సంతోషం ఉంటుందంటే అది మన అజ్ఞానం. దేవుడు మనకి ఎప్పుడైనా సరే అన్ని వేళలో కూడా మన సంతోషం ఇవ్వగలడు. అసలు సంతోషం ఇచ్చేది దేవుడైతే ఉన్న సంతోషాన్ని పోగొట్టేది డెవిల్. ఎప్పుడైతే అపవాది ఎంటర్ అవుతాడో మన కుటుంబాల్లో, గృహాల్లో, సహవాసాల్లో, వాడు మన సంతోషాన్ని తొలగించి, ఉన్న సమాధానాన్ని తొలగించి రకరకాలైనటువంటి చికాకులు రప్పిస్తూ ఉంటాడు. మన ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఒకటే మనం పాటించవలసింది ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మనల్ని సంతోషంగా, ఆయన రక్షణ ఆనందంతో ఎప్పుడు ఆనందంగానే, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎవడు మన సమాధానాన్ని దొంగిలించలేని విధంగా మనం ఆయనలో ఆనందించవచ్చు, ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. సాతానుడు ఎలా ఎంటర్ అవుతాడు ఇంట్లో అంటే, కిటికీలోంచి వస్తాడా, తలుపులోంచి వస్తాడా, టీవీలోంచి వస్తాడా, సెల్ ఫోన్ నుంచి వస్తాడా కాదు, మనుషులలో నుండే వస్తాడు. మనుషులు అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. ఆ ఒక్క వ్యక్తి, ఎవడన్నా ఇంట్లో ఒక వ్యక్తి సాతానుడికి చోటు ఇచ్చాడంటే వాడు చాలు ఇంటంతటిని డిస్టర్బ్ చేయడానికి. ఉదాహరణకి మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, లేక ముగ్గురు ఉన్నారు, లేక 5గురు ఉన్నారు. అందరూ కలిసి ఒక మాటలో ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. నా వల్ల ఇంట్లో అశాంతి కలగకూడదు, నా వల్ల ఇంట్లో ఉన్న సమాధానం పోగొట్టుకునే విధంగా ఉండకూడదు, నా వల్ల డెవిల్ లోపలికి ప్రవేశించకూడదు. కాబట్టి ఎవరి వల్ల డెవిల్ లోపలికి ప్రవేశిస్తుందంటే, ఎవరైతే సాతానుడికి చోటిస్తారో వాడి ద్వారా డెవిల్ లోపలికి వచ్చి లేనిపోయిన కలహాలు, మనస్పర్ధలు, అసమాధానాలు జరుగుతూ ఉంటాయి. సాతానుడికి చోటు ఇవ్వకూడదంటే మనలో 3 ఉంటే సాతానుడు మనలో ప్రవేశించలేడు. ఆ 3 ఏంటంటే, నాలోనే కాదు, నాతో పాటు నా కుటుంబస్తుల్లో ఉండాలి, నీతో పాటు నీ కుటుంబస్తులు, ఈ 3 పుష్కలంగా ఉండాలి. ఆ 3 ఏంటంటే, 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ఈజీగా పాతో స్టార్ట్ అవుతాయి. పరిశుద్ధంగా ఉంటే దేవునికి చాలా ఇష్టం. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ సన్నిధికి అనుకూలం. పరిశుద్ధంగా ఉంటే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. 2 ప్రేమ. ప్రేమ అనేది దేవునికి చాలా ఇష్టమైంది. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ త్వరగా కోపపడదు అని వాక్యం చెప్తుంది. నిజమైన దేవుని ప్రేమ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తెలుసా, కానీ ఏదో ఎలా మాట్లాడేసాను కానీ అని అంట. అలా కాదు. ప్రేమ అంటే త్వరగా నోరు జారం, ప్రేమ త్వరగా కోపపడదు. రెండోది ఏంటంటే, ప్రేమ ఉంటే కోపపడినా ప్రేమ త్వరగా సమాధాన పడుతుంది. ఎవరైనా సరే కొంతమంది త్వరగా కోపపడతారు, కొంతమంది త్వరగా కోపపడరు కానీ త్వరగా సమాధాన పడరు. 2 ప్రేమ లేని లోపాలే. కనుక నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు, నిజమైన ప్రేమ త్వరగా సమాధాన పడుతుంది. అటువంటి ప్రేమ మనలో కలిగి ఉందాం. అది రెండవది. ఇక మూడవది ప్రార్థన. అందుకనే మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదివాం. నెక్స్ట్ వచనం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. సంతోషంగా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేయండి. మనం చదువుకున్న వాక్యం 16 అయితే 17. అలా కొంచెం ముందుకెళ్ళి 15వ వచనం చదివామనుకోండి, ప్రేమ కలిగి పరిశుద్ధంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. 15వ వచనం, ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఈ విధంగా మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు, ముందు మనలో ఉంటాడు. పాపం చేయకుండా పరిశుద్ధతను కలిగి ఉందాం. మన కళ్ళతో కానీ టీవీ, సెల్ ఫోన్లు చూసి అపవిత్రులు కావద్దు. వ్యర్థమైన విని వ్యర్థమైన సహవాస అపవిత్రులు కావద్దు.
నేను ఒక్కడిని అపవిత్రుడిని అంటే నా వల్ల ఇంట్లో డెవిల్ వస్తుందనే భయం మనలో ఉండాలి. పరిశుద్ధంగా ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్రార్థనా లోపం లేకుండా ఉందాం. అప్పుడు నా వల్ల సాతానుడు లోపలికి రావడం, అటువంటి కమిట్మెంట్ మన ఇంట్లో ఉన్న వారందరికీ ఉంటే నిత్యం ఇల్లు సంతోషమే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నలుగురు కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. కష్టాన్ని దేవుడు తొలగిస్తాడు, మరలా మనకు సమాధానం ఇచ్చి నిత్యము సంతోషంలో నడిపిస్తాడు. అట్టి సంతోషమైన వ్యక్తిగా, అట్టి సంతోషమైన కుటుంబముగా, అట్టి సంతోషమైన గృహముగా మన జీవితాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం మేమందరము నాయన ఎంతో విలువైన వాక్యముగా, నా కొరకే వచ్చిన వాక్యముగా భావించి, ఎవరికి వారు ఇది నా కొరకు వచ్చిన వాక్యము, నా కుటుంబం కొరకు, నా ఇంటి కొరకు వచ్చిన వాక్యంగా భావించి ఈ 3 పాటించి పరిశుద్ధంగా ఉంటూ, ప్రేమ కలిగి ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, నీ సమాధానం కలిగి నిత్యము సంతోషంగా ఉండే కుటుంబముగా మా అందరి కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయము సహవాసము ఎప్పుడు మనందరికీ తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.